రాహుల్ గాంధీకి జంజీ గట్టి సమాధానం ఇచ్చారు. నేపాల్ తరహాలో తిరగబాటు జరగాల, పాకిస్తాన్ తరహాలో తిరుగుబాటు జరగాలి, శ్రీలంక తరహాలో తిరుగుబాటు జరగాలి, బంగ్లాదేశ్ తరహాలో తిరుగుబాటు జరగాలంటే ఖచ్చితంగా భారతదేశంలో కూడా తిరుగుబాటు జరిగింది. కాకపోతే అక్కడ పాలకుల మీద అయితే ఇక్కడ రాహుల్కి వ్యతిరేకంగా ఏ జంజీ 25% ఓటర్లు 25 ఏళ్ల లోపోళ్ళు, మరొక 15% ఓటర్లు 35 ఏళ్ల లోపోళ్ళు, బీహార్లో ఇప్పుడు ఓట్ చేసిన వాళ్ళు 40% ఓటర్లు యంగ్స్టర్స్. ఆ యంగ్స్టర్స్ అందరూ రాహుల్ గాంధీ చేస్తున్న దేశద్రోహ వ్యాఖ్యలు, హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, మైనారిటీ బుజ్జగింపు, అరాచకపు కారు కూతలు, దేశాన్ని బద్నాం చేయడం, ప్రపంచమంతా తిరిగి భారత్ పరువు తీయటం, అదే సందర్భంలో తన పార్టీ ఎదుగుదల లేదు, అలాగే ప్రజలకి మంచి చేసేదేంటో తెలియదు, మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్రీకరిస్తూ వాళ్ళింటికి వెళ్ళి టీ తాగాను, వీళ్ళింటికి వెళ్ళి దోషేశాను, దాంతో ఓట్లు పడాలన్న పాతకాలపు కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన ధోరణికి వెళ్తే చాచి చెంపదెబ్బ కొట్టారు. రాహుల్ గాంధీకి జంజీ 5 సీట్లు ఇచ్చి చాలు నాయనా నువ్వు అని ఇంటికి పంపించారు. రాహుల్ గాంధీ నువ్వు సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పి తీసి పడేశారు.